హలో గైస్, ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ వీడియో అనమాట. మనమైతే ఉన్నాం చర్లపల్లి రైల్వే స్టేషన్లో. అదిగో చూడండి, బోర్డు కనిపిస్తుంది కదా, గూడ్స్ ట్రైన్ కూడా ఉంది అక్కడ. సో స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం మనం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్టేషన్ బోర్డు అంటారు ఇది. తెలుసుగా స్టేషన్ బోర్డు. ట్రైన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ట్రైన్ పేర్లన్నీ, ఏమేమి ట్రైన్స్ వస్తాయి, ఏమేమి ట్రైన్స్ ఆగుతాయి. ఇక్కడ కాకతీయ ఎక్స్ప్రెస్ ఉంది, శాతవాహన ఉంది, శబరి ఉంది. ఇంకా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అంత ట్రైన్స్ బయలుదేరట్లేదు, ఎందుకంటే ఇంకా స్టేషన్ రెనోవేషన్లో ఉంది కాబట్టి. చలో లోపలికి వెళ్దాం. ఇంకా ఇది టికెట్ కౌంటర్. స్టేషన్, కొత్త స్టేషన్ అయితే చాలా క్రౌడెడ్ ఉంది బాబోయ్. ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ టైం ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ చూపించడం. అక్కడ స్టేషన్ బోర్డు దగ్గరికి వెళ్తే ఒకసారి. ఇది స్టేషన్ బోర్డ్, చర్లపల్లి. అదేంటి బయట చర్లపల్లి అని రాస్తుంది, ఇక్కడ చర్లపల్లి అని రాస్తుంది. ఏంటో మరి. అక్కడ ఒక ఎల్హెచ్బి కోచ్ ట్రైన్ ఉంది. ఏం ట్రైన్ అది చెప్పి చూస్తా. అంత స్టేషన్ ఇంకా రూఫ్ టాప్ ఇంకా కట్టలేదు, స్టేషన్ ఇంకా పూర్తిగా కట్టాలి. అటు సైడ్ అయితే ఇంకా ఈ రూఫ్ టాప్ కట్టుంది, కానీ ఇదిగోండి ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి చూస్తా. స్టేషన్ వ్యూ ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాను. ఇంకా కడుతున్నారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇంకా కడుతున్నారు. స్టేషన్ రెడీ అవ్వడానికి ఈగర్లీ వెయిటింగ్ నేను. ఈ గూడ్స్ ట్రైన్ అయితే బయలుదేరుతుంది. అక్కడ రూఫ్ టాప్ కడుతున్నారు. ఇంకా ప్రస్తుతానికి స్టేషన్ ఇంకా రీడెవలప్మెంట్లోనే ఉంది. పూర్తిగా కంప్లీట్ చేయకపోయినా ఇంకా డెవలప్మెంట్ ఇంకా చేస్తున్నారు. ఓపెనింగ్ కూడా చేస్తారు, కానీ ఇంకా బయలుదేరే ట్రైన్స్ ఇక్కడ లేవు. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి ఫుల్ వ్యూ. గూడ్స్ ట్రైన్ బయలుదేరితే మనం చూడొచ్చు ఫుడ్గా ఇప్పుడు చర్లపల్లి. ఇది ఏం ట్రైన్ అసలు? నా గురించి ఇక్కడే ఆగింది. అలా వస్తూనే ఉన్నా. ఈ స్టేషన్కి అయితే ప్రస్తుతానికి 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రస్తుతానికంట. 10th ప్లాట్ఫామ్ అనుకున్నారు, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ వల్ల 9 ప్లాట్ఫామ్స్ అయ్యాయి. 10th ప్లాట్ఫామ్ కట్టలేదు. అది మాత్రం బెస్ట్ ఎంట్రన్స్ అసలు, 9th ప్లాట్ఫామ్ నుంచి ఎంట్రన్స్. ఇది కన్స్ట్రక్షన్ అవుతున్న రూఫ్ టాప్. ఇక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడైతే ఒక ఐసీఎఫ్ కోచ్ ట్రైన్ ఉంది, చర్లపల్లి టు రక్సౌల్, 07005 07006. చర్లపల్లికి వచ్చినట్టుంది ఇప్పుడే. అది సెకండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అక్కడ ఒక WAG9 లోకోమోటివ్ ఉంది. అక్కడ ఇంకొక ఐసీఎఫ్ కోచ్ ట్రైన్ కనిపిస్తుంది కదా. నాకు ట్రైన్ పేర్లు అవన్నీ నాలెడ్జ్ అంతలా లేదు, జస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఫుల్ టూర్ చూపిస్తున్న స్టేషన్ది మెయిన్లీ.
ఇది పాత రూఫ్ టాప్. ఇది వ్యాగన్ లోకోమోటివ్, గూడ్స్ ట్రైన్ అనుకుంటా. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద. రూఫ్ టాప్ అయితే పూర్తిగా రెడీ అవ్వలేదు. ఇక్కడ కూడా కొత్త స్టేషన్ కదా, అక్కడ మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రూఫ్ టాప్. వావ్ వావ్ వావ్, స్టేషన్ అయితే అదిరింది. ఇక్కడ కూడా రూఫ్ టాప్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. స్టేషన్ అయితే ఎంటీ. లోకోమోటివ్ ఆన్ అయింది ఇప్పుడే. ఇక్కడ కూడా రూఫ్ టాప్ కన్స్ట్రక్షన్ పూర్తిగా. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి. వా 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 వా, అదిరింది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5. ట్రైన్స్ అన్నీ కనబడుతున్నాయి కదా మీకు. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్లాట్ఫామ్స్, అందుకే క్లోజ్ ఉన్నాయి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 9 అన్నమాట. ఇది టెర్మినల్ పాయింట్. ఇక్కడ చర్లపల్లి అని రాసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 9 అంతా నడుస్తూనే ఉన్నా. చర్లపల్లి రైల్వే స్టేషన్. బ్యాక్ సైడ్ లోకోమోటివ్. ఏ ట్రైన్కి అటాచ్ అయ్యింది? ఇంకా అటాచ్ చేయలేదు. ఏ ట్రైన్ ఇది? కొత్త ICF కోచ్ ట్రైన్ ఇది. ఏ ట్రైన్ ఇది? బోర్డ్స్ లేవు. కొత్త ట్రైన్ కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 9. ఇది ప్యాంట్రీ. ఇంకా చాలా దూరం నడవాలి, చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇది. స్టేషన్ కోడ్ ఏంటంటే CHZ. బోర్డు మీద గోల్కొండ ఎక్స్ప్రెస్, చర్లపల్లి రైల్వే ఎక్స్ప్రెస్, రేపల్లి ఎక్స్ప్రెస్, సారీ. ఈ 2 ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చాయి శ్రీకాకుళం, చర్లపల్లి, కాకతీయ ఎక్స్ప్రెస్, చాలా ట్రైన్స్ వస్తున్నాయి. ఇది కూడా రీసెంట్గా లాంచ్ అయిన ట్రైన్, చర్లపల్లి టు తిరుపతి. ప్లాట్ఫామ్ 8 పైన ఉంది. టైం 11:07 అనమాట. ఈ ఎండ చంపేస్తుంది అసలు, మామూలుగా లేదు ఎండ. చర్లపల్లి టు తిరుపతి. ఓకే, ఇది చర్లపల్లి టు దానాపూర్ ఎక్స్ప్రెస్. చూస్తుంటే కొత్తగా అనిపించింది, పాత ట్రైన్ లాగానే ఉంది. ICF బ్లూ కోచ్ కూడా ఉంది ఇక్కడ. సో పాత ట్రైనే. ఎన్ని రోజులైందో ICF బ్లూ కోచ్ చూసి. మెమరీస్ తెచ్చేస్తున్నాయి, అసలు చాలా మెమరీస్ తెచ్చేస్తున్నాయి. ఇక్కడ ఎస్కలేటర్ కూడా ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి, కానీ పని చేయట్లే, ఆపరేషన్లో లేదు ఇంకా. చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకు వస్తుంది. ఓన్లీ ఇక్కడ కూడా మంచి రూఫ్ టాప్ ప్లేస్ దొరికింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి ఎక్కుతున్నా ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుంచి. వెల్కమ్ బ్యాక్ టు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఏదో ట్రైన్ బయలుదేరుతుంది. ఎగ్జిట్ వైపు అయితే నడుస్తున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 9 సైడ్ ఎగ్జిట్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు. ఇది ఫస్ట్ టైం కాబట్టి బాగానే ఉంటుందని అనిపిస్తుంది. స్టేషన్ బయట అయితే ఇలా ఉంటుంది. అదిగోంది అక్కడ కనిపిస్తుంది చూడండి, అది ప్లాట్ఫామ్ నెంబర్ 9 ఎంట్రీ. అదే ఎయిర్పోర్ట్ లాగా ఉండే ఎంట్రీ అది. ఇప్పుడు ఆ ఎంట్రీ దగ్గర నడుస్తున్నా. ఎంట్రన్స్ ఇక్కడ రోడ్ కూడా బాగానే కట్టారు. ప్రస్తుతానికైతే ఈ రోడ్డు కూడా ఎంటీ, పూర్తిగా రెడీ అవ్వలేదు ఇంకా. ఇదిగో ఇది టెర్మినల్. అచ్చం ఎయిర్పోర్ట్ లాగానే ఉంది టెర్మినల్. ఇక్కడ ఒక బస్ కూడా ఆగుంది టెర్మినల్ దగ్గర. వావ్, బ్యూటిఫుల్ ఉంది అసలు. అక్కడ టికెట్ కౌంటర్, అక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. అది కూడా వాడుతున్నారు, ఇంకా కడుతున్నారు టెర్మినల్ని కూడా. బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇక్కడ బస్ బయలుదేరిపోతుంది. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి వరకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్తుంది. ఇది టెర్మినల్. అదిగోండి అది ఎంట్రీ పాయింట్. ఇక్కడ ట్రైన్ కూడా ఆగుంది, కడుతున్నారు ఇంకా ఎంట్రీ. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా. గైస్ లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటే పోలీసులు ఉన్నారు, వర్క్స్ కూడా ఇంకా జరుగుతున్నాయి, సో వెళ్ళడానికి కుదరలేదు. ఇదైతే బుకింగ్ ఆఫీస్. ఇది బుకింగ్ ఆఫీస్. ఓన్లీ ఎక్కడైనా రూఫ్ టాప్ ఉంది, ఎండ నుంచి తప్పించుకోవచ్చు. చాలా బాగుంది. వావ్, స్టేషన్ చూడండి అసలు. టెర్మినల్ బ్యూటిఫుల్ ఉంది. ఇది చర్లపల్లి స్టేషన్కి ఇంకో యాంగిల్, టెర్మినల్ పాయింట్. సో గైస్ అదండి చర్లపల్లి స్టేషన్ సంగతి. చాలా పెద్ద స్టేషన్ ఇది. నేను చూసి చాలా షాక్ అయ్యాను. సికింద్రాబాద్ తర్వాత ఇదే సెకండ్ బిగ్గెస్ట్ స్టేషన్, సెకండ్ బిగ్గెస్ట్ టెర్మినల్ కూడా. సికింద్రాబాద్ స్టేషన్ కూడా చాలా పెద్ద స్టేషన్ లాగా మారుతోంది. నార్త్ టెర్మినల్ ఇప్పుడు డిమాలిష్ చేసేస్తున్నారు, సౌత్ టెర్మినల్ కడుతున్నారు, కొత్త టెర్మినల్ కడుతున్నారు. 10 and 1 పూర్తిగా డిమాలిష్ చేసేస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోతుంది రీడెవలప్మెంట్కి. సో గైస్ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.